ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలు. అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరికి ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం బయట శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎంతమంది ఉదయాన్నే లేవగానే మోకాళ్ళ మీద ఉన్నారు, ప్రార్థన చేసుకున్నారు? ముందు లేవగానే ఇంటి పనులు కాదు చేసుకోవాల్సింది, లేవగానే మోకాళ్ళ మీద రావాలి, ప్రార్థన చేసుకోవాలి, రెండల కాడే లేవాలి. అందరికంటే ముందు లేవాలి. నేను మా ఇంట్లో వాళ్ళందరికంటే ముందు లేవాలి అనేది గురిగా పెట్టుకుంటే మంచిది. మరి ఎంతమంది వాక్యం చదువుకున్నారు? ఉదయకాల సమయంలో చదువుకోకపోయినా పర్వాలేదు అనుకుంటున్నారా? కాదు. మీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని చెప్పారు. కాబట్టి వాక్యమే మన యొక్క దినచర్యను నిర్ణయిస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని అలక్ష్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు, సామాన్యంగా ఎంచుకోవద్దు. అన్ని జనులాగా మనము ఏది పడితే అది చేసుకుంటే మన ముందు కొనసాగలేదు. దేవుని పిల్లలు దేవుని వాక్యం మీద, ప్రార్థన మీద ఆధారపడి ముందుకు నడవాల్సి ఉంటుంది. పిల్లలు ఉదయకాల సమయంలో ఒక వాక్య భాగం చదువుకున్నామా? కీర్తన గ్రంథం 121వ అధ్యాయం. చాలా మందికి అధ్యాయం కంఠోపాఠం అంటే కంఠస్థం అయిపోయింది. కొంతమందికి ఇంకా తెలియదు. పర్వాలేదు. అయితే మరి కంఠస్థం చేసుకుంటేనే మంచిది కదా. వాక్యము నీ యొద్ద, నీ నోట, నీ హృదయంలోనూ ఉండాలి. అది మనల్ని కాపాడదు. దేవుని వాక్యమే మనల్ని కాపాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్య భాగ్యం చదువుకుంటాం. దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు గ్రంథం 121వ కీర్తన మొదటి నుంచి చదువుతున్నాను. నాతో ఏకీవించి వాక్యం చదువుకోండి. కొండల తట్టు నాకు కళ్ళెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన నీ పాదము తొట్టిల్లన్నీయడు. నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. చక్కటి వాక్యం. కాబట్టి ఇలాంటి వాక్య భాగాలు ఎన్నో బైబిల్లో ఉన్నాయి. నిన్ను కాపాడేవి, రక్షించేవి, నిన్ను ఆశీర్వదించే సంగతులు అనేకమైన ఉన్నాయి. కాబట్టి ప్రతి ఉదయమున లేవగానే ప్రార్థన, తర్వాత వాక్యము చదువుకొని దినచర్య ప్రారంభించండి. తర్వాత మరి పగలంతా నువ్వు చేసుకున్న పనుల్లో దేవుడు నీకు ఇచ్చినటువంటి విజయాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి సంతోషాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన సమృద్ధిని బట్టి ప్రభువును స్తుతిస్తూ రాత్రికాల సమయంలో కూడా ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని వారి దినచర్యను ముగించాలి. ఇలా గనక ప్రతిరోజు ప్రతిదినము నువ్వు చేయగలిగితే నీకు, నీ కుటుంబానికి, నీ కలిగిన అంతటికి దేవుడు లేక ప్రభు క్షేమము, సంతోషము, అభివృద్ధి కలిగిస్తాడు. ఇలాంటి చక్కటి మాటలు మనం అనుదినము వినాలని ఆశపడతా ఉన్నాను. ప్రియులారా, మీ ప్రార్థన అవసరతల కొరకు మాకు తెలియచేయండి. మేము నిరంతరం మీ కొరకు ప్రార్థన చేస్తాము. మా యూట్యూబ్ ఛానల్ బేర్షిబా క్రిస్టియన్ చర్చ్ మెరవలి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ తోటి వారందరికీ షేర్ చేయండి. ప్రపంచం అంతటికి కూడా మన సువార్త ప్రకటించాలి. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. దేవుని మంచి మాటలు ప్రపంచానికి తెలియజేద్దాం. దేవుని కృపా కాపుదల భద్రత నిరంతరము మీకు మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.